అందరికీ కొత్త మినిస్ట్రీలు ఇవ్వడానికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగాలు లేనటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు తప్పితే మనకు ఉద్యోగాలు రావడానికి మన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వంలో ఖాళీలు లేవా అంటే అలాంటిదేం లేదు. ఎన్నికల వేళ వాళ్లే ప్రియాంక గాంధీ గారితో యూత్ డిక్లరేషన్ ఇప్పించి ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఎన్నికలకు 2 రోజుల ముందు వచ్చి అశోక్ నగర్ లో ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అదే కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి అవేస్తం మేనిఫెస్టోలో కూడా అన్కండిషనల్ గా ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వీటన్నిటికి తోడు కమల్నాథన్ కమిటీ రిపోర్టును మన చేతిలో పెట్టి బస్ యాత్ర చేపించి ఊరూర తిరిగి కమల్నాథన్ కమిటీ రిపోర్టును పంచి ఖాళీలు ఉన్నాయి, వీళ్లకు ఇవ్వడానికి చేత కావడం లేదు. కాంగ్రెస్ వస్తే అది మీ ప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం. మేము వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. అంతేకాదు మీరు చదువుకుంటుంటే మీకు ఇబ్బంది కాకుండా ఉండడం కొరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ వాళ్లకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఖాళీలు ఉన్నాయనేది వాస్తవం, కానీ వాళ్ళు ఇవ్వడానికి ఇటువైపు ఆలోచించకుండా రాజకీయాలు చేయడం, వాళ్ళ రాజకీయ పక్కం గడుపుకోవడం, 10 సంవత్సరాలలో వాళ్ళు ఏదైతే వెలితిగా ఉన్నారో దానిని నింపుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిరుద్యోగుల కడుపులు నింపడానికో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికో ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఈ మీ చెప్పే విషయాలన్నీ వాస్తవమైనటువంటి విషయాలు. ఇక్కడెక్కడ కానీ మీ కల్పితాలు చెప్పడం లేదు. ఎందుకంటే ఈ రోజు ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతున్నామంటే మీ మధ్యలోనే ఎవరో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉండనే ఉంటారు. ఖచ్చితంగా దీన్ని రికార్డ్ చేసుకుని ఎమ్మటే సిపి గారికి ఇచ్చి ఈ జనార్దన్, ఈ అశోక్ సార్, ఇంకా ఫలానా వ్యక్తులు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ ప్రభుత్వం నుండి జరుగుతూనే ఉన్నాయి. కానీ వాళ్ళకు భయపడేటటువంటి అంశం ఏమాత్రం లేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడి నుంచి సిపి కాదు పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోయినా మేము పోవడానికి రెడీనే. కానీ మేము చెప్తున్నది వాస్తవం. దీన్ని పోలీసు అన్నలు గుర్తించాలి, నిరుద్యోగులు గుర్తించాలి. ఇక్కడ మేము ఎవరిని రెచ్చగొట్టో మీరు రోడ్ల మీదకి రండి, ఈ ప్రభుత్వం పైన మనం కొట్లాడదాం అనడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఉద్యోగాలు ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ గానే అడుగుతున్నాం. అట్లా అడుగుతూ ఇప్పటికి 16 నెలలు అయిపోయింది. అయినా కానీ ఇప్పటికి కూడా ఒక్కడ మీటింగ్ పెట్టుకుని మనకున్నటువంటి కష్టాలను అడగడానికే ప్రయత్నం చేస్తున్నాం తప్పితే మరొకటి కాదనేటటువంటిది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళైనా ఈ ప్రభుత్వానికి గూఢచార్యం చేసేటటువంటి వివిధ అంగాలు కూడా అదే రిపోర్టును ఇవ్వాలి. నిరుద్యోగులు చాలా కష్టాలలో ఉన్నారు. వాళ్ళకు నోటిఫికేషన్లు లేకున్నా కానీ ఇక్కడ వచ్చి షిరిడి సాయిబాబా టెంపుల్లో పెట్టేటటువంటి ప్రసాదాన్ని, భోజనాన్ని, 5 రూపాయల భోజనాన్ని ఇక్కడ హాస్టల్లో ఉంటూ వాళ్లకు అనారోగ్య సమస్యలు వచ్చినా గానీ వాటిని తట్టుకుంటూ ఈ హాస్టళ్లలో ఆరకూర వసతులకు కూడా వాళ్ళు ఓర్చుకుంటూ బతుకుతున్నారు. తల్లిదండ్రులకు ముఖం చూపించలేకపోతున్నారు. వాళ్ళ పక్కోనికి లగ్గాన్ని పోలేని పరిస్థితి, వాళ్ళ ఇంట్లో శుభకార్యమైన పోలేనటువంటి పరిస్థితి. ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటినీ కాదని ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వానికి చెప్పండి దయచేసి. కానీ ఈ ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టి ఎవరో రెచ్చగొడుతున్నారని చెప్పేసి మీరు గనక ఆర్గనైజ్ చేసేటోళ్ల మీదనే దృష్టి పెట్టి నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా మేము ఎన్నికలకు పోతామంటే మాత్రం ఈ నిరుద్యోగులు ఇంకా చూస్తూ ఊరుకోరు. వీళ్లకు ఉన్నటువంటి అవకాశం ఏదైతే ఓటు అనే వజ్రాయుధం ఉందో దాని ద్వారా మరొక్కసారి కనుక మీకు బుద్ధి చెప్తే స్థానిక సంస్థలలో మీరు ఓటమిని చవి చూడక తప్పదని కూడా చెప్తున్నాం. కాబట్టి నిరుద్యోగులారా